హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరితో ముచ్చట్లు. ఇంకా ఈరోజు అయితే ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నానండి. ఆ ప్రయోగం పేరే సమోసా. చూస్తున్నాను కదా వాతావరణం ఎంత చల్లగా ఉందో, ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపించిందండి. ఇంకా అందుకోసం ఇక్కడ సమోసా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సమోసాతో పాటు ఇక్కడ 2 ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేస్తాను. సరే చూద్దాం, ఎగ్ పఫ్ కూడా ట్రై చేసేద్దాము అనేసి అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ స్టఫింగ్ కోసం అయితే ఆనియన్స్ అలాగే క్యారెట్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేస్తానండి. విచిత్రం ఏంటంటే ఆ సమోసాలకి స్టఫింగ్ బాగా వచ్చింది, లేయర్లుగా రుద్దడం బాగా వచ్చింది, లేయర్లు తీయడం బాగా వచ్చింది, అంతా బాగా వచ్చిందండి. కానీ ఆ చపాతీని సమోసాగా కన్వర్ట్ చేసి దాంట్లో స్టఫింగ్ పెట్టడమే పెద్ద ప్రాసెస్ అయిపోయిందండి. ఒక అర్ధగంట టైమే పట్టేసింది. చాలా కష్టం అనిపించింది. అంటే ఫస్ట్ టైం కదా అందుకని నాకు అనిపించింది అనుకుంటున్నాను. బట్ సమోసా మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుందండి. చాలా సింపుల్ కూడా. కాకపోతే మనకి స్టఫింగ్ పెట్టే దగ్గర కొంచెం లేట్ అయిపోతుంది. ఇక సెకండ్ టైం అయితే ట్రై చేయాలి. ఇంకా ఫైనల్లీ సమోసాలు అయితే ఇలా అయితే ఉన్నాయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వెళ్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.